రాబోయే 4 ఏళ్లలో 42% రిజర్వేషన్లు అన్నింటిలో వర్తించేలా చూడాలని తీర్మానం పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ మాదిరి ఓబీసీలకు కూడా సప్లాన్ తీసుకురావాలని, ఓబీసీల సంక్షేమానికి తోడ్పాటు అందించాలని మల్లన్న కోరారు. కొందరు పేడ ఆర్టిస్టులు జర్నలిస్టుల ముసుగులో ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. అసలైన జర్నలిస్టులు ఎవరో గుర్తించాలి. జర్నలిస్ట్ సంఘాలు వారి లిస్టు మాకు ఇవ్వాలి. ఆ జాబితాలో లేని వారిని క్రిమినల్స్ కింద చూస్తాం. బట్టలోడి తీసుకొడతాం. నాకు చేయమొనతిరి ఉంది. అన్నింటిని ఓర్చుకోలేను. చట్ట ప్రకారమే వారిని శిక్షిస్తా. దీనిపై ఓ చట్టం కూడా తెస్తామని అసెంబ్లీలో స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాపై బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని, పోతిరెడ్డిపాటి కెపాసిటీ పెరగడానికి కారణమే ఆ పార్టీ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. ప్రగతి భవన్ లో జగన్మోహన్ రెడ్డితో కేసీఆర్ విందులు వినోదాలు చేసే సమయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మొదలుపెట్టారు. గత ప్రభుత్వ 10 ఏళ్ల నిర్లక్ష్యం వల్ల శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి ఏపీ అక్రమంగా నీటిని తీసుకెళ్లిందని ఉత్తమ్ మండిపడ్డారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ సొంత నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ హయాంలో కంటే కాంగ్రెస్ పాలనలోనే ఎక్కువ రుణమాఫీ జరిగిందని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. గజ్వేల్లో అప్పట్లో 104 కోట్ల రుణమాఫీ జరిగితే ఇప్పుడు 237 కోట్లు, సిద్దిపేటలో గతంలో 96 కోట్ల మాఫీ అయితే తమ పాలనలో 177 కోట్లు, శ్రీశైలంలో అప్పుడు 101 కోట్లు మాఫీ చేస్తే తాము 175 కోట్లు మాఫీ చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆలోచనలు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలని గవర్నర్ ప్రసంగంలో పొందుపరుస్తారని సీఎం రేవంత్ అసెంబ్లీలో అన్నారు. ఏ ప్రభుత్వమైనా ఇదే చేస్తుంది. అది బీఆర్ఎస్ సభ్యులకు కూడా తెలుసు. అయినా గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్లో కార్యకర్త ప్రసంగంలో ఉందని అవహేళన చేశారు. గతంలో మహిళా గవర్నర్ని అవమానించిన చరిత్ర వారిది అని విమర్శించారు. మరోవైపు కేసీఆర్పై సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్లో విరుచుకుపడ్డారు. సంపద సృష్టిస్తాం, ప్రజలకు పంచుతామని ప్రగల్భాలు పలికారు. 15 నెలల పాలనలో ఊదు కాలింది లేదు, పీరు లేచింది లేదు. 1,50,000 కోట్లు అప్పు తెచ్చినట్లు ప్రభుత్వం అధికారికంగా ఒప్పుకుంది. రుణమాఫీ, రైతు భరోసా, సాగునీళ్లు, పంటల కొనుగోలు ఏవీ లేవు. కాంగ్రెస్ పాలన దేశ రాజకీయ చరిత్రలోనే మాయన మచ్చ అంటూ ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ప్రభుత్వంపై అసెంబ్లీలో మండిపడ్డారు. రుణమాఫీని నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. బట్టి గారికి సవాలు చేస్తున్నా, నా నియోజకవర్గంలో ఉన్న 127 గ్రామాల్లో ఏదైనా ఒక ఊరికి వెళ్దాం. అక్కడ 100% రుణమాఫీ చేసినట్లు మీరు నిరూపిస్తే నా ముక్కు నేలకు రాసి పదవికి రాజీనామా చేస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అహంకారంతో వ్యవహరిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పెద్దం చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో నిరసన చేపట్టడంపై సీఎం రేవంత్ స్పందించారు. బీఆర్ఎస్ ఒకప్పుడు అధికారంలో ఉండే, తర్వాత ప్రతిపక్షానికి పడిపోయింది. అనంతరం 8 ఎంపీ సీట్లు కోల్పోయి గుడ్డు సున్నాకు పడిపోయి మార్చురికి వెళ్ళిందని అన్నాను. నేను మాట్లాడింది తప్ప. కానీ తాను కేసీఆర్ ను అన్నట్లు హరీష్, కేటీఆర్ చిత్రీకరిస్తున్నారు. అలాంటి స్వభావం నాది కాదని స్పష్టం చేశారు. తెలంగాణకు అన్యాయం జరిగేలా ఏపీ నిర్ణయాలు తీసుకుంటే అడ్డుకోవాల్సింది పోయి రోజా ఇంటికి వెళ్లి రొయ్యల పులుసు తిని వచ్చిందెవరని కేసీఆర్ పై సీఎం రేవంత్ సెటర్లు వేశారు. ఇప్పటివరకు ఆయన జీతంగా 57 లక్షల ప్రభుత్వ సొమ్ము తీసుకుని 2 సార్లు అసెంబ్లీకి వచ్చారు. తమ ఎమ్మెల్యేలు రేబిన్ వ్యాక్సిన్ రియాక్షన్ వచ్చినట్టు తయారు చేశారు. కుటుంబీకుల వల్ల ఆయన ప్రాణహాని ఉంది కాబట్టి సెక్యూరిటీ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. పిఠాపురంలో 12వ ఆవిర్భావ సభలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు గుప్పించారు. కొందరు అహంకారం తలకెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కళ్ళు మూసి తెరచులపై 9 నెలలు అయిపోయాయి. మిగిలిన 4 ఏళ్లు ఇంకెంత? ఆ తర్వాత మాదే అధికారం అని అంటున్నారు ఆయన. ఇలాంటి హాస్యగాడిని చూడలేం. మరో 20 ఏళ్ల పాటు ఇలాగే పడుకోండి. ఆయనకు ఇదే నా సలహా అంటూ పేర్కొన్నారు. జయకత్ర సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 4 దశాబ్దాల టీడీపీ నిలబెట్టామని ఆయన వ్యాఖ్యానించడానికి టీడీపీ మద్దతుదారులు తప్పుపడుతున్నారు. మీరు ఏది చెప్తే అది నమ్మడానికి జనం పిచ్చోళ్ళు కాదని విమర్శలు చేస్తున్నారు. అయితే తమ నేత కూటమి ఏర్పాటు ప్రతిపాదనతోనే అధికారంలోకి వచ్చామని జనసైనికులు అంటున్నారు. అంతకుముందు నాగబాబు చేసిన వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్ల ఆగ్రహానికి దారితీశాయి. త్రిభాషా విధానంపై వివాదం వేళ తమిళనాడు ప్రభుత్వానికి జనసేనని పవన్ కళ్యాణ్ కౌంటర్ చేశారు. చిత్రాలలో జనసేన ఆవిర్భావ సభలో 4 భాషల్లో మాట్లాడిన ఆయన చాలా భాషలు అయిపోయాయి కదా అని కార్యకర్తలను సరదాగా ప్రశ్నించారు. అనంతరం తమిళనాడుతో పాటు భారతదేశానికి మల్టిపుల్ లాంగ్వేజెస్ కావాలి. ఇది పరస్పరం అర్థం చేసుకోవడానికి, ప్రేమను పంచుకోవడానికి దోహదపడుతుంది. బహుభాష భారత్కు మంచిదంటూ భారత్ మాతాకి జై అన్నారు. త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తున్న స్టాలిన్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈడీ సోదాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కేంద్రంపై విమర్శలకు దిగిందని అన్నారు. బడ్జెట్ పత్రాల్లో రూపీ చిహ్నం తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ సంస్థలను ఉల్లంఘించడమేనని ఫైర్ అయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగబోదని ప్రధాని మోదీ, అమిత్ షా చెప్పారన్నారు. బహుభాషా విధానంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. హిందీ భాషను తమపై రుద్దకండి అంటూ చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని ఆయన ట్వీట్ చేశారు. స్వాభిమానంతో తమ మాతృభాషను, తల్లిని కాపాడుకునే ప్రయత్నం అనే విషయాన్ని పవన్కి దయచేసి ఎవరని చెప్పాలని ప్రకాష్ రాజ్ కోరారు. జయకత్రం సభలో హిందీ మన భాషే కదా అన్న పవన్ కళ్యాణ్పై వైసీపీ విమర్శలు గుప్పిస్తుంది. అప్పట్లో హిందీ గో బ్యాక్ అనే పేపర్ ఆర్టికల్ను పవన్ ట్వీట్ చేయడానికి గుర్తు చేస్తుంది. ఆ ఆర్టికల్పై స్పందించిన ఆయన నార్త్ ఇండియా రాజకీయ నేతలు మన దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకుని గౌరవించాలని రాసుకొచ్చారు. మరి ఇప్పుడేమో జనసేనకి హిందీపై ప్రేమ పుట్టుకొచ్చింది అంటూ ప్రశ్నలు సంధిస్తోంది. తన తండ్రి వైఎస్ వివేక హత్య జరిగి 6 ఏళ్లైన నిందితులందరూ బయట తిరుగుతున్నారని వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. నాన్న హత్యకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. నిందితుల కంటే మేమే ఎక్కువ శిక్ష అనుభవిస్తున్నాం. సాక్షులు చనిపోవడం ఖచ్చితంగా అనుమానాస్పదమే. వారి భద్రతను ప్రభుత్వం చూసుకోవాలి. ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని, సిబిఐ మళ్లీ విచారణ మొదలు పెడుతుందని ఆశిస్తున్నా. న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆమె పేర్కొన్నారు. చదువుకోవడానికి F1 వీసాతో యుఎస్కి వెళ్లిన పిహెచ్డీ స్టూడెంట్ రజనీ శ్రీనివాస్ తనంతట తానే దేశాన్ని వేయడం చర్చకు దారితీసింది. కొలంబియా వర్సిటీలో ఉగ్రవాద సంస్థ హమాస్కు మద్దతుగా ప్రోగ్రాంలో పాల్గొంది. దీంతో మార్చి 5న DHS ఆమెను వీసాను రద్దు చేసింది. దీంతో ఆమె గుట్టుచప్పుడు కాకుండా మార్చి 11న CBP హోమ్ యాప్ ద్వారా స్వీయ బహిష్కరణకు పాల్పడింది. ఇండియన్ స్టూడెంట్స్కు ఆమె చెడ్డ పేరు తెచ్చిందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈఎన్జీఏలో ప్రతిసారి జమ్మూ కాశ్మీర్ గురించి ప్రస్తావించడం పాకిస్తాన్కి అలవాటుగా మారిందని ఈఎన్లో భారత్ అంబాసిడర్ హరీష్ అన్నారు.
ఎన్నిసార్లు ప్రస్తావించిన వారి సీమాంతర ఉగ్రవాద అలవాటును సమర్థించుకోవాలని విమర్శించారు. జేకే ఇప్పటికీ భారత్లో అంతర్భాగమని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 41 దేశాలకు పైగా ప్రజలకు ప్రయాణ ఆంక్షలు విధించాలని ఆయన భావిస్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. దాని ప్రకారం ఆఫ్ఘాన్, పాకిస్తాన్, భూటాన్, మయన్మార్ వంటి అనేక దేశాలు ఆ జాబితాలో ఉన్నాయి. అయితే దీనిపై ఇంకా పూర్తిస్థాయి ఆమోదం రాలేదని, జాబితాలో స్వల్ప మార్పులు ఉండొచ్చని శ్వేతసౌధ వర్గాల్లో తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న అమెరికా వ్యామోగములు సునీతా విలియమ్స్ విల్మోన్ తీసుకొచ్చేందుకు ఫాల్కన్ 9 నింగిలోకి దూసుకెళ్లింది. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ కెనడీ స్పేస్ సెంటర్ నుంచి తెల్లవారుజామున 4:30 విజయవంతంగా ప్రయోగం చేపట్టింది. ఫాల్కన్ 9లో 4 వ్యామోగములు అంతరిక్షంలోకి వెళ్లారు. 9 నెలలుగా అక్కడే ఉండిపోయిన సునీత విల్మోన్ వారితో కలిసి మరికొద్ది రోజుల్లో భూమిపైకి తీసుకురానున్నారు. నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹110 తగ్గి 89,670 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర ₹100 తగ్గి 82,200కు చేరింది. వెండి కిలో 1,12,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర ₹10 తగ్గి 27,780 వద్ద ఉంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.